జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు అన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశం స్థానిక ఎన్జీఓ హోంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంజనేయులు మాట్లాడుతూ దేశంలోని 13 రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం అమలవుతుందని, ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పెన్షన్ అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలన్నారు. 13 రాష్ట్రాల్లో పెన్షన్ అమలు చేసే విధానాన్ని పరిశీలించేందుకు రాష్ట్రానికి చెందిన అధికారులను జర్నలిస్ట్ ప్రతినిధులను పంపాలన్నారు. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జర్నలిస్టులు, ప్రతినిధులు, జిల్లా అధికారులు, న్యాయమూర్తులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఇచ్చిన జీవో విధానాన్ని పరిశీలించి అమలు చేయాలని కోరారు. గత ప్రభుత్వాల హయాంలో చివరి రోజుల్లో ఇళ్ల స్థలాలు అంశాన్ని తెరపైకి రావడం మినహా కార్యరూపం దాల్చలేదని, ఇప్పటికైనా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సమగ్రమైన విధానాన్ని అమలు చేయాలని ఆంజనేయులు కోరారు. రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు మంజూరు చేయాలని, అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్ట్ సంఘాలకు స్థానం కల్పించాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ లబ్ధి చేకూరేలా ప్రభుత్వం చూడాలని ఆంజనేయులు కోరారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కుంక్యాన వేణుగోపాల్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు సదాశివుని కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు, జనసేన జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్, బీఎస్పీ నాయకుడు సూర్యనారాయణ, ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖ జిల్లా నేతలు జి శ్రీనివాస్, డి రవికుమార్, కొండబాబు, మీడియా జేఏసీ కన్వీనర్ ఎస్ జోగినాయుడు, ఎన్ఏజే జాతీయ కార్యవర్గ సభ్యులు సత్తారు భాస్కర్రావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖ జిల్లా అధ్యక్షుడు పి నారాయణ మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. తన పరిధిలో ఉండే సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గొండు శంకర్ హామీ ఇచ్చారు. జర్నలిస్ట్ నేత జి ఆంజనేయులకు గొండు శంకర్ సత్కరించారు. గొండు శంకర్ కు జర్నలిస్టులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్వి రమణ, కార్యదర్శి జి లక్ష్మణరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధవళ ఆనందరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు టి భీమారావు, తవిటయ్య, గురుగుబిల్లి నరసింగరావు, బగాది వాసుదేవరావు, గంగు మన్మథరావు, బేరి చిన్నారి, చౌదరి గోపాల్, ఎస్పీఎన్ రాజు, అల్లు వెంకటరమణ, మీడియా జేసీ ప్రతినిధులు ఎస్ఎస్ రత్నకిషోర్, బొచ్చన లక్ష్మణరావు, జోగినాయుడు, జి షణ్ముఖరావు, ఏ గుహానం, గంజి అజ్రా, ఎంఏవి సత్యనారాయణ, రౌతు సూర్యనారాయణ, టెంక శ్రీను, ఏపీబీజీఏ జిల్లా నేతలు శ్రీపాన రమేష్, గుండ్యాల ప్రశాంత్, పక్కి వేణు, పొంగ వెంకటరమణ, జి జనార్దన్ రావు, శివతేజ, రాధాకుమారితో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన జిల్లా కమిటీ ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. राम पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरे नाम, सबको सम्मति दे भगवान, रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरे नाम, सबको सम्मति दे भगवान, रघुपति राघव राजा राम। నాయకులకి అప్పీల్ చేసేది, మీరు నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేయండి, ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయండి. తద్వారా అక్కడ ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు ఎక్కడికక్కడ కార్యక్రమం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటిది చేసి మనం సక్సెస్ఫుల్గా మనం టెన్త్ను ప్రొజెక్ట్ చేస్తే డెఫినెట్గా మన ఇష్యూస్ని మనం సాల్వ్ చేసుకోగలం. ప్రభుత్వం చుట్టూ ఇప్పటికే మనం కొత్త ప్రభుత్వంలో మనకు సంబంధం ఉన్న శాఖల మంత్రుల దగ్గరికి, సమాచార శాఖ, హోంశాఖ, ఆరోగ్య శాఖ, కార్మిక శాఖ, ఈ మంత్రుల దగ్గరికి వెళ్ళాం, రెవెన్యూ శాఖ, ఈ మంత్రుల దగ్గరికి వెళ్ళాం.
వాళ్లకు ముందు అభినందనలు తెలియజేసాం. వాళ్ళకి ఒక అప్పీల్ కూడా ఇచ్చాం. అయ్యా, మీరు మా కోసం ఒక పావుగంట అరగంట టైం స్పేర్ చేయండి, మేము ఒక మీటింగ్ పెడతాం. వాళ్ళు ఏమన్నారంటే మేము అఫీషియల్గా పిలుస్తామంటే అఫీషియల్ మీటింగ్ తర్వాత పెడుతుంది, ముందు మేము ఒక చిన్న మీటింగ్ పెడతాం. మా ఫెడరేషన్ అన్ని జిల్లాల నాయకులని ఆహ్వానిస్తాం. అన్ని జిల్లాల నుంచి ఉన్న కార్యవర్గము లేకపోతే ఆఫీసర్లను రాష్ట్ర కార్యవర్గము మేము పిలుస్తాం. ఆ మీటింగ్ మీరు రండి, వస్తే అక్కడ మా సమస్యల గురించి మేము చెప్తాం. మీరు వెళ్ళిన తర్వాత మీరు వెంటనే అక్కడ ఏ హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వీటి మీద కొంత స్టడీ చేసి వెంటనే ప్రభుత్వం దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో చిట్ట చివరి నిమిషంలో ఆన్లైన్ ప్రాసెస్, అది 2018-19 అదే జరిగింది, 2023-22 అదే జరిగింది, రాలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం మీద మనం ఒత్తిడి చేయవలసింది ఏంటంటే, ఎందుకంటే ప్రభుత్వానికి అటు ఇటుగా ఉన్న లెక్క కూడా అటు ఇటు ఉన్నారు. మనకి ఆ చివర బీజేపీ ఉంది, ఈ చివర జనసేన ఉంది. వాళ్ళు కూడా ఒత్తిడి చేసి ఏవైనా గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటే ఈ 2024-25 నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తే 29లో ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చినా దిగిపోయినా కానీ మనకు సంబంధం లేదు. కనీసం ఈ గవర్నమెంట్ హయాంలో మాకు ఇళ్ల స్థలం వచ్చింది, ఇల్లు వచ్చిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మేము ఒత్తిడి చేస్తాం, మాతో పాటు మీరు ఒత్తిడి చేయాలనేసి కోరుకుంటున్నాం. ఈరోజు మనం అందరం కూడా చెప్తా ఉన్నాం, నేషనల్ ఫోర్త్ ఎస్టేట్ జర్నలిజం, ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి జర్నలిస్టులకి ఏదైతే గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది, ఇది అందరూ ఒప్పుకోవాల్సిన అంశం. మొన్ననే ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు చేసినటువంటి సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా మరలా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మనమందరం కూడా రానున్నటువంటి రోజుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొల్లేల పవన్ కళ్యాణ్ గారు మీకు అందరికీ తెలుసు, సుపరిచితులు, నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొల్లేల పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. జర్నలిస్టుల తాలూకా ఏదైతే విధులు బాధ్యతల్లో వారు ఎదుర్కొన్నటువంటి అనేక ఏదైతే బాధలు బంధులు ఉన్నాయో వారి సంక్షేమానికి తూచా తప్పకుండా ముందుకు తీసుకుపోవడానికి మా వంతుగా అధ్యక్షుల వారికి, ఎందుకంటే నేను కూడా 2000లో ఈ శ్రీకాకుళంలో గుడిగుడి అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఇటువంటి పెద్దలందరూ కూడా 2000లో జర్నలిజానికి నేను అడుగేసేటప్పుడు అందరి తాలూకా సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోయినటువంటి అంశాలు అందరూ కూడా నాకు భుజం తట్టి ముందుకు నడిపించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జర్నలిజానికి నేను కూడా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఏవైతే హక్కులు పరిరక్షణ కోసం పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. నేను ఇందులో ఓ పార్టీలో ఉన్నా, ఆ దిశగా మన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్ని కార్యక్రమాలు కూడా సఫలీకృతం చేసుకునే దిశగా ముందుకు వెళ్తానని చెప్పేసి సవినయంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇటువంటి సదావకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.